దేశంలో కరోనా కొత్త కేసులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 23 కేసులు రికార్డయ్యాయి. దీంతో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కరోనా పరిస్థితులు, హాస్పిటల్స్లో సౌకర్యాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా కొత్త కేసులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 23 కేసులు రికార్డయ్యాయి. దీంతో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కరోనా పరిస్థితులు, హాస్పిటల్స్లో సౌకర్యాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, చెప్పండి మరొకసారి. కరోనా భయం కొంతవరకు కనిపిస్తున్న పరిస్థితి, ఏ వేరియంట్ అనేది నిర్ధారించారా? స్ప్రెడ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? లాంటి డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తున్నాయా? ఒకే రోజు 23 కేసులు వచ్చినట్టుగా చెప్తున్నారు ఢిల్లీలో. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ఇటు ముంబైలోనే, ఆ తర్వాత ఢిల్లీలోనే, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ముంబైలో దాదాపు 100కు పైగా కేసులు నమోదైనట్టు సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సిచ్యువేషన్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. ప్రధానంగా ఇది ఒమిక్రాన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి J1 వేరియంట్ గా వైద్య నిపుణులు చెప్తున్నారు. సో దీనివల్ల ఎలాంటి ముప్పు ఉంది, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులందరూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి కరోనా సమయంలో ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో, సో అవే రకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందనేది ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజానికి ఏషియాలో పూర్తిగా గత నెల రోజుల నుంచి ఏషియా ఖండం అంతా కూడా ఈ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. చైనాలోని హాంకాంగ్ లో కూడా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. తాజాగా ఇటు ఢిల్లీలోను, ముంబైలోను, హైదరాబాద్ లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడం మాత్రం డెఫినెట్ గా ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగిస్తుంది. గతంలో మనం 2020 నుంచి 2022 మధ్య ఏకంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వేలాది మంది చనిపోయారు. సో అదే రకమైనటువంటి పరిస్థితి మరోసారి ఉత్పన్నం అవుతుందో అనేటువంటి ఒక అనుమానము, ఉత్కంఠ అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. ప్రజలైతే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. జన సంబంధ ప్రదేశాలలో తిరగడం తగ్గించాలి. వాటితో పాటు మాస్కులు అవసరమైతే ధరించాలనేటువంటి సూచనలు చేస్తున్నారు. ఓకే వెంకటేష్.